మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే చర్చి కట్టుకోవాలో దానికి తప్పనిసరిగా కలెక్టర్ గారి పర్మిషన్ కావాలి. ఆ కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండా మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చేయచ్చని ఒక జీవో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి. పంచాయతీ పరిధిలో ఉన్న చర్చిలు ఉన్నాయి చూసారా, వాటిని కట్టుకోవడానికి కూడా కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండానే పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చేలాగా మొత్తం ఫైల్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. అది మనకి వచ్చే నెల 15-16 తారీఖులో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మాన్ కింద వరకు మొత్తం అయిపోయింది. ఏమండి, క్రైస్తవ్యానికి ఒక విలువ వచ్చింది. ఈ రోజున క్రైస్తవ్యానికి విలువలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున గతంలో ఏ ప్రభుత్వం కూడా మనం గుర్తించలేదు. గత ప్రభుత్వాలు ఏవి కూడా మనం లెక్క చేయలేదు. ఈ రోజున గమనించండి, నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు పాస్టర్లకి గౌరవేతనం ఇస్తానని చెప్పి పెట్టిన మేనిఫెస్టో ఒక సబ్జెక్టును పెట్టారు. దాని కొరకు నేను గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లేఖ రాస్తూ, అయ్యా మీరు సీఎం గారిని దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఒక విన్నతి ఇచ్చాను. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్స్ కి గౌరవేతనం రిలీజ్ చేయడం జరిగిందండి. అయ్యా మాకు రాలేదు, మా పరిస్థితి ఏంటి? మాకు రాలేదండి, మాకు ఇవ్వట్లేదండి, మాకు ఇవ్వనున్నారండి. ఏమండి, ఎందుకండి? తీసుకోండి అని చెప్పి మన ముందు పెట్టారు. ఎవడెవడికో భయపడ్డాం. ఎందుకు భయపడ్డాం? కొంతమంది ప్రతిపక్ష నాయకులు కుట్ర చేసి, ఇదిగో మీరు కనుక గౌరవేతనం తీసుకుంటే బీజేపీ వాళ్ళందరూ మీ చర్చల్ని లాక్కుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు క్రైస్తవుల మీద చేయి వేస్తే ఊరుకునే ప్రస్తావన లేదు. మేము దగ్గర నుండి చూస్తున్నాం. ఈ రోజున ఈ సమావేశం రావడానికి ప్రభుత్వ సలహాదారులు గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ స్థలానికి వచ్చాను. మేము దగ్గర నుండి చూస్తున్నాం. ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులు కానీ మనకిస్తున్న విలువలు కానీ మేము దగ్గర నుండి చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దైవ సేవకులారా, ఒక్కసారి ఆలోచించేద్దాం. మన పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచించేద్దాం. గతంలో ఎలా ఉన్నాయో ఆలోచించేద్దాం. రాబోతున్న పరిస్థితులు ప్రభుత్వం మారితే క్రైస్తవ్యాన్ని లేకుండా అంతం చేయడానికి ఈ రోజున రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటున్నాయి. ఆ కుట్రల్ని దైవ సేవకులైన మనం భగ్నం చేయాలి. గట్టిగా చెప్పకూడదాం ఒకసారి. ఏదైతే మనం లేకుండా చేయాలని చూసామో గత సంవత్సరాల్లోనే జవహర్లాల్ నెహ్రూ చెప్పారు కదా, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు. క్రైస్తవ్యం జోలికి వస్తే ప్రభుత్వాలను కూల్చగల శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉంది. అటువంటి దేవుని కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున నిజంగా నేను చెప్తున్నాను, మీరు పోరంబోకలో చర్చి స్థలాలు కట్టుకుంటే మీకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చేయమన్నారండి. ఎంతమంది తెలుసు అది? మీకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చేయమన్నారని. గతంలో పోరంబోకలలో చర్చలు పీకేమన్నారు, కానీ ఇప్పుడు అలా లేదు. మీరు ఎవరైతే ఇంకా గౌరవేతనం పెట్టుకోలేదో మరలా ఈ ఎలక్షన్ అయిన తర్వాత మిగిలిన వారికి కూడా గౌరవేతనం కల్పించడానికి అవకాశం ఉందండి. గౌరవేతనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క సమయంలో ప్రియ దైవ సేవకులారా, ఒకటి మాత్రం ఆలోచించాలి. మనం పరిస్థితులను మనం అధ్యయనం చేయాలి. మణిపూర్ రాష్ట్రం వెళ్ళినప్పుడు నేను ఆ మణిపూర్ రాష్ట్రం దగ్గరికి వెళుతున్నప్పుడు కింద మైతీలు ఉన్నారు, కొండపల్లి కుక్కీలు ఉన్నారు. ఎవరు వెళ్ళినా సరే కిందకే వెళ్తున్నారు. అక్కడ ఉన్న కింద వాళ్ళకి ఏం చేస్తున్నారంటే డబ్బులు, పప్పు, ఉప్పు, మంచులు పంచిపెట్టి వస్తున్నారు. పైకి వెళితే ఊరుకుంటలేదన్నారని మేమేం చేసామంటే రహస్యంగా అక్కడ ఒక కుక్కీని పట్టుకుని మేమేం చేసామంటే ఆ ప్రాంతానికి వెళ్ళాము. ఆ ప్రాంత ప్రజలకు ఒక నాగా పాస్టర్ని పట్టుకుని ఆ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాం. ఆర్థికంగా వారికి సహకరించి వచ్చామండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను సహకరించానని చెప్పట్లా, నా డబ్బులు కాదది.
ఏదో కొంతమంది సహకరించారు, ఏదో ఒక 5% నా జేబులో వేసి పెట్టా. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు బీజేపీ రావణ కాష్టం చేసేసింది. ఇప్పుడు కూడా అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో చూడటానికి వెళ్ళలేదండి నరేంద్ర మోడీ. ఈ రోజున ముగ్గురు జతగట్టి ఈ రోజున మన ముందుకు వస్తా ఉంటుంటే మనం ఏం చేయాలనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ రోజున మన ముందుకు వస్తుంటే మనం ఎలా స్పందించాలని ఆలోచన చేయాలి. వారు మన ముందుకు వస్తుంటే మనం ఏ ఆలోచన చేయాలి, ఏ నిర్ణయం చేయాలన్నది మీరు ఆలోచన చేయాలి. మనం ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రంలో చీడ పురుగులాగా వస్తున్న వ్యక్తులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నా ప్రియ దైవ సేవకులారా, మీరు ఆలోచించే ఆలోచన 13వ తారీఖు జరగబోతున్న యుద్ధంలో మీ యొక్క చెయ్యి కలపాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎంగా చేసుకోవాలి. గట్టిగా చెప్పకూడదా? మన మధ్యలో సింహాద్రి రమేష్ గారు ఉన్నారు. ఎంతో సోమ్యులు వారు ఎంతో సోమ్యులండి. నిజంగా నాకు చాలాసార్లు సీఎంలు కనిపినప్పుడు చక్కగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఈ రోజున అటువంటి పెద్ద వ్యక్తి మన మధ్యకు వచ్చారు. ఎంతో స్టేజ్ మీద కూర్చోమంటే కూడా కూర్చోకుండా, అయ్యా నేను తగ్గించుకుంటా సేవకుల మీద స్టేజి అని ఎంతో ధైర్యంగా ఆ ప్రాంతంలో కూర్చున్నారంటే మనందరూ కూడా ఎక్కడ కూర్చోబెట్టారంటే ఆయన ఈ యొక్క అమెరికా నియోజకవర్గంలో సింహాసనం మీద కూర్చోబెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నదండి. కనుక ప్రతి ఒక్కరు ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.